ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 7వ వచనము. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. Though I walk in the midst of trouble, thou wilt revive me. మన కష్టకాలంలో దేవుడికి మొర్రపెట్టినప్పుడు, ఆయన యొద్ద నుండి సమాధానం రాకపోయినప్పుడు, విడిపిస్తానని చెప్పిన మాటను బట్టి ఆయన్ను అడిగాము, కానీ విడుదల రాలేదు. శత్రువు వేధిస్తూనే ఉన్నాడు. సమస్యలు ఇంకా ఎక్కువైపోయాయి. ఇంకా ప్రభువుకు మొర్రపెట్టిన ప్రయోజనం ఏముంది, ఇంకా అంతా జరగదు అని అనుకుంటాము. మార్త అంది కదా, ప్రభు నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. అయితే యేసయ్య గారు నీ తమ్ముడు తిరిగి బ్రతుకుతాడు అని చెప్పి సమాధి నుండి లాజరును లేపారు. ఇలా మనం కష్టాల గుండా వెళ్తున్నప్పుడు మనం కూడా మార్తలాగా అంతా చేయి దాటిపోయింది ఇక అని అనుకుంటాము. మన దేవుడు తన వాగ్దానంతో, ఆయన వాక్యంతో మనకు జవాబు ఇస్తున్నాడు. నీవు ఆపదలలో చిక్కుబడిపోయినా నేను నిన్ను బ్రతికించెదను. చనిపోయిన వారిని తిరిగి బ్రతికించినవాడు. ఒకవేళ నిన్ను ఆదుకోవడంలో ఆలస్యం జరిగినా, ఇంకా నీవు ఆ ఆపదలోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నా, ఏది జరిగినా సరే ఆయన మనల్ని బ్రతికించేవాడు. ఆయన మనల్ని ఎన్నటికీ విడిచిపెట్టేవాడు ఎంత మాత్రమును కాదు. మన జీవితంలో అది ఆలస్యం అనుకుంటాము, కానీ అది దేవుని దృష్టిలో ఖచ్చితమైన నిర్దేశమైన సమయంలో ఆయన కార్యములను మనం చూస్తాము. చీకటిని కలుగచేసిన వాడు ఆయనే, వెలుగును చేసింది కూడా ఆయనే. తుఫానును రప్పించగలిగిన వాడు ఆయనే, దానిని మాటతో అణచివేసే శక్తి ఉన్నవాడు ఆయనే. నీ జీవితంలో కూడా కష్టాలను అనుమతించేది ఆయనే. దాని నుండి నిన్ను పైకి లేవనెత్తేది, దానిలో నుండి నిన్ను బ్రతికించేది ఆయనే. కొంత ఆలస్యం అని నీవు అనుకుంటావు, కానీ ఆ ఆలస్యంలోనే నీవు ఒక గొప్ప అద్భుతాన్ని చూస్తావు. దేవుడే నిన్ను ఆపదలలో నుండి రక్షించి విడిపించును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని నతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, విరిచిన వాగ్దానంనకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, విని విడిచిపెట్టువారుగా కాకుండా వారి హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాలను ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును ప్రభా, మా ఎడల మీకున్న శ్రద్ధను బట్టి నేను మీకే వందనాలు. ఏ సమయంలో ఏది మాకు జరగాలో సమస్తం ఎరిగిన దేవుడవు తండ్రి. ప్రతి ఒక్కరి ఆలోచనలు ఎరిగిన దేవుడవు, ప్రతి ఒక్కరి కష్టాన్ని చూచుచున్న దేవుడవు. సమయానుకూలంగానైనా వారిని విడిపించి లేవనెత్తండి యేసయ్య. మరి ప్రార్థన అవసరం ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి అవసరతలను అక్కరతలను ఎరిగిన దేవుడవు తండ్రి. వారి అవసరాలను అక్కరలను తీర్చి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.